అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఏఐటియుసి ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుత్తి సిఐ వెంకట్రామరెడ్డి, ఎస్ఐ నబీ రసూల్, సిఐ పట్టణ మండల కార్యదర్శులు రాజు యాదవ్, రామదాసు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ప్రెసిడెంట్ ఆర్బి రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ రజాక్ వలి ముందుగా ముఖ్య అతిథులుగా వచ్చిన సిఐ వెంకట్రామరెడ్డిని, ఎస్ఐ నబీ రసూల్ని, సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రాజు యాదవ్, రామదాసును స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవికాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంలో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందిస్తున్న ఏఐటియుసి నాయకులకు వారు అభినందించారు. ప్రజల దాహర్తిని తీరుస్తున్న ఏఐటియుసి నాయకులను వారు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆకాంక్షించారు. చలివేంద్రం ప్రారంభం మొదటి రోజులో భాగంగా ప్రజలకు మజ్జిగని పంపిణీ చేశారు. అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు శాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుత్తి సిఐ వెంకట్రామరెడ్డి, ఎస్ఐ నబీ రసూల్, సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రాజు యాదవ్, రామదాసు, ఏఐటియుసి ప్రెసిడెంట్ ఆర్బి రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ రజాక్ వలి, జాయింట్ సెక్రటరీ సురేష్, ట్రెజరర్ మొహమ్మద్, నవీన్, వెంకటేష్, నజీర్, సర్దార్, ఆటో బల్లారి, బాలరంగయ్య, గౌడ్, ఫారూక్, అశోక్, గుత్తి ఆర్ఎస్ ఆటో డ్రైవర్ యూనియన్ కమిటీ సభ్యులు, ఏఐటియుసి యూనియన్ నాయకులు పాల్గొన్నారు. చెప్పురా మాట్లాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐ సారు, ఎస్ఐ సారు పాల్గొన్నారు. మా డ్రైవర్లు కూడా పాల్గొన్నారు. సీనియర్ డ్రైవర్లు, నా తోటి స్నేహితులు అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ సార్ వచ్చారు, ఎస్ఐ సార్ కూడా వచ్చారు. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఏఐటీసీ తరఫున ఆర్బి రామన్ గారు చలివేంద్రం ఓపెన్ చేసినారు. దీనికి ముఖ్య అతిథులుగా సిఐ సారు, ఎస్ఐ సారు వచ్చి ఓపెనింగ్ చేసి తర్వాత
సిపిఐ పట్టణ కార్యదర్శి రాజ్ యాదవ్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగినది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఏఐటీసీ తరఫున చేసి నా ప్రజలకు అభినందించాలని కోరుకుంటూ ఇలా